ఇంట్లో ఫోటో अच्छा నా కింద పెట్టండి మీరైతే వెనకాల పెట్టుకో. సార్ కొంచెం చూడండి సార్ ప్లీజ్ సార్ కొంచెం ఓకే అవుతుందా? అక్కడ చూడండి మొబైల్ వెనకాల పెట్టి మోహన వెనకాల పైన కట్ కదా. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఈ కార్యక్రమంలో భాగంగా మనము హరియాలీ మహోత్సవ్ జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా నేషనల్ వైడ్ మన జాతీయ పరంగా మొత్తం 75 నగర వనాలని మనం సెలెక్ట్ చేస్తున్నాము. అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో కర్నూలులో ఒక నగరవనము, తర్వాత మరీ ముఖ్యంగా మన చిత్తూరులో మన ముడివారిపల్లి తోపు నగరవనం అనేది ఈ హరియాలీ మహోత్సవానికి సెలెక్ట్ అవ్వడం అనేది చాలా ఆనందదాయకము. మన చిత్తూరు డివిజన్కి ఇదొక గర్వించదగ్గ విషయం. ఈరోజు ఈ వన మహోత్సవ కార్యక్రమానికి, హరియాలీ మహోత్సవ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథిగా శ్రీ మురళీ ఐఎఫ్ఎస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ NTCA అండ్ IRO సార్ హాజరై ఉన్నారు. అలాగే మన CCF సార్ వచ్చేసేసి అనంతపూర్ సర్కిల్ హెడ్ ఆయన హాజరై ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ
మన సర్పంచ్ గారు, తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత ఇక్కడ మండల్ స్టాఫ్, ఎంఆర్ఓ, ఎంపీడీఓ తదితరులందరూ కూడా హాజరై ఉన్నారు. సో ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు ఈ ముడివారిపల్లి తోపుని ఒక నగరవనంగా, తర్వాత ఏదైతే పలమనేరుకి దగ్గరగా మున్సిపల్ లిమిట్స్లో ఉందో దీని ఒక ఆహ్లాదకరమైన ఒక ప్రకృతి, అదేవిధంగా వీళ్ళ మన హెల్త్ పెంపొందించుకునేలాగా ఈ వాకింగ్ ట్రాక్, తర్వాత చిల్డ్రన్స్ పార్క్, తర్వాత ఈ తోపునంతా కూడా మంచి ఒక బయోడైవర్సిటీ సెట్గా కూడా మేము చేయడానికి మా ప్లాన్ ఉంది. ఆ మాస్టర్ ప్లాన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. సో దాన్ని అప్రూవ్ చేసి దీన్ని ఇంకా డెవలప్ చేయడానికి మేము కృషి చేస్తాము. సో ఇందులో భాగంగా ఇక్కడ జూనియర్ కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజ్ పిల్లలు వచ్చి ఉన్నారు. వీళ్ళందరితోనూ ఇక్కడ మొక్కలు నాటించే కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా లోకల్ ఎన్జిఓస్, ఇండియన్ ఆయిల్ సంస్థ నుంచి కూడా చాలామంది ఇక్కడ మనకు ఈ మొక్కలు నాటే కార్యక్రమానికి వచ్చి ఉన్నారు. సో దీన్ని ఒక పెద్ద ఎత్తున చేసి మన చిత్తూరు జిల్లాలోనే ఒక మంచి హరిత చిత్తూరు జిల్లాగా చేయాలని చెప్పేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దానికి అన్ని విధాలుగా సహకరిస్తుంది. అండ్ మీ అందరి కోఆపరేషన్ ఉంటే మనం ఇంకా దీన్ని పెద్ద ఎత్తున చేసుకొని ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చిత్తూరు డిస్టిక్లో ఏర్పాటు చేసుకునే విధంగా మనం ప్రయత్నిస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఎన్ని ఎకరాలు? 5 హెక్టార్ల విస్తీర్ణంలో ఉందండి. ఇది ఒకప్పుడు ఓల్డ్ బ్రిటిష్ తోపు. ఇది రిజర్వ్ ఫారెస్ట్గా కూడా మనము కన్సిడర్ చేస్తున్నారు. దీన్ని ఒక నగరవనంగా మనము ఇప్పుడు తయారు చేస్తున్నాం. మా బావ గురుగారు నమస్కారం.